దాలిమి. దాలిమి అంటే ఓర్పు. మనిషికి చాలా గొప్ప ఓర్పు ఉండాలి. అందున ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడికి ఓర్పు ఎక్కడ ఉండాలో తెలుసా? పరిపాలనా విధానమునందు మార్పు తీసుకొస్తాడు ప్రభు. ఒక ప్రభు వచ్చాడు అనుకోండి, ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని ఆయన అనుకుంటాడు, అందులో తప్పు లేదు కదా. ఆయనకి అధికారం వచ్చింది, ఇది ఇలా ఉండాలి అని కోరుకుంటాడు. ఇది ఇలా జరిగితే బాగుంటుందని ఒక పథకం పెట్టాడు, ఇది ఇలా ఉండాలి అని ఒక నిర్ణయం చేశాడు. కానీ దాని ఫలితం వెంటనే వచ్చేస్తుందా? రాదు. దానికి కొంత సమయం పడుతుంది. అది ప్రజలలోకి వెళ్ళి వాళ్ళు అలవాటు చేసుకొని అలా పాటించి మధ్యలో ఎక్కడ ఏమీ తేడాలు రాకుండా పూడ్చగలుగుతుంటే అది అలా ప్రజలలోకి వెళ్ళి నువ్వు ఏ ఫలితాలు కోరుకున్నావో అవి ప్రజల నుండి నీకు వస్తాయి. అలా నువ్వు అసలు ఓర్పు పట్టకుండా ఇవాళ పెట్టి రేపటికి ఫలితాలేమిటి అని అడిగితే ఓర్పు లేకపోతే రాజ్యం ఎలా నడుస్తుంది? ఏదో కబీర్ దాస్ గారు ఒక మాట అంటాడు, ధీరే ధీరే రేమనా ధీరే సబుచి హోయ్ మాలీ సీంచే సౌగరే ఋతువాయే ఫల్హోయే అంటాడు. ఇవాళ జామ మొక్క వేసి నేను రాత్రి పగలు పట్టుకొచ్చి నీళ్ళు అలా పోసేసాను అనుకోండి, అయినా కాయ లేదు దిక్కుమాల జామ చెట్టు అని తిట్టాను అనుకోండి, కాయ కాస్తుందా? ఎందుకు కాస్తుంది? ఇవాళ జామ మొక్క వేశాను, అది చెట్టవడానికి ఓ 2 ఏళ్ళు పడుతుంది, కాయడానికి ఓ 3 ఏళ్ళు పడుతుంది. ఋతువాయ ఫల్హోయ్, అది ఆ ఋతువు రావాలి, వచ్చిన తర్వాత కాయ కాస్తుంది. అంతేగాని మాకు ఇంట్లో అవసరం ఉంది, పెళ్ళి వచ్చింది, నువ్వు కాయద్దా శ్రావణ మాసంలో అంటే మామిడి చెట్టు కాస్తుందా? కాయదు. అది వచ్చే వరకు నువ్వు వేచి ఉండాలి. ఆ వేచి ఉండడంలో ఓర్పు ఉండాలి. సహనమన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రభుత్వం వైపు నుంచి, ప్రభువు వైపు నుంచి మాట్లాడుతున్నది. సామాన్య జనానికి హితవాక్యంగా కాదు. మీరు బాగా పట్టుకోవాలి, రెండిటికి తేడా ఉంటుంది. ప్రభుత్వమునకు అంటే మాట్లాడుతున్నది ఎవరు? ధృతరాష్ట్రుడు మాట్లాడుతున్నాడు. అంతరాజ్యం పిల్లలకి ఇవ్వాలన్న కోరిక చేతైనా నిద్ర పట్టలేదని అడిగాడు కదా. వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకు ఉండదంటే ప్రభుత్వమును నిర్వహించడానికి ఉండవలసిన 4 ప్రధాన లక్షణములలో 3వది లేదు వాళ్ళ దగ్గర. ఏదా 3వది అంటే ఓర్పు. ఓర్పు అంటే ఒకటి అన్న తర్వాత అది బాగా ఊంచుకుని ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. అలా ఫలితాలు రావడంలో కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. ఈ ఇబ్బందులను నేను అధిగమించాలి అని ప్రశాంత చిత్తుడై ఇబ్బందులను అధిగమిస్తూ ఫలితమును కోరుకుంటూ వేచి ఉండాలి. ఓ పురుగు పడుతుంది, పోగొట్టాలి. ఆకులు ఎండిపోతాయి, తుంచేయాలి. దానికొచ్చి ఓ దున్నపోతు ఒళ్ళు ఉరుసుకుంటోంది, దున్నపోతుని దూరంగా తోసేసి మళ్ళీ అటువంటివి రాకుండా కంచె కట్టాలి. రోజు నీళ్లు పోయాలి. ఎండాకాలం అయితే 2 మాటలు పోయాలి. ఇవన్నీ చేస్తూ జాగ్రత్తగా కాపాడితే ఓ 3 ఏళ్ళు పోయిన తర్వాత రోజు ఓ 25 జామకాయలు ఇంటికి పట్టుకెళ్ళచ్చు. కాదు ఇవాళ వేసాను రాత్రికి రమ్మంటే రాదు. ఓర్పు అనేటటువంటిది పాలకునకు అత్యంత అవసరమైనటువంటి విషయం. ఆ ఓర్పు లేకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకే మీరు చూడండి, దేవాలయంలోకి దర్శనానికి వెళ్ళినప్పుడు వ్యక్తికైనా సరే నీకు కార్యం సిద్ధిస్తుంది. ఎప్పుడో తెలుసా? ఆ ఓర్పు వేచి ఉండడం అలవాటైతే వస్తుంది. నువ్వు నా దగ్గరికి వచ్చావని ఇలా ప్రసాదం అనేటప్పటికీ నీకు వచ్చేది ఫలితం అని చెప్పడానికే శివాలయంలో పైన ధారాపాత్ర ఉంటుంది. అందులోంచి చుక్క 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 పడుతుంటుంది. చుక్క 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 పడితే అది ఖాళీ అవ్వడానికి సమయం పడుతుందా? అభిషేకం చెంబుతో చేస్తే బులక్కనికి వస్తావు, లేకపోతే మెల్లిగా పోహేస్తావు, 2 నిమిషాల్లో అయిపోతుంది. ధారాపాత్రలోంచి సమయం పడుతుందా? ధారాపాత్రలో పొద్దున్న పోసే నీళ్లు సాయంకాలానికి అయిపోయినట్టే ఇప్పుడు కదా నా దగ్గరికి వచ్చావు, ఓర్పు పట్టు, వస్తుంది ఫలితం. అంతేకాని నేను శివాలయంలోకి వెళ్ళి ఇలా వచ్చానంటే నాకు ఇంకా నేను అనుకున్న కోరిక తీరినట్టు వార్త రాలేదు, ఇంకెందుకండి అంటే ఓర్పు ఉండాలి. ఏది నీ పిల్లలకి ఉందా ఓర్పు? దేనికోసమైనా అసలు నిగ్రహించుకోగలిగిన స్థితి ఉందా? వాళ్ళు ఇలా ఓడిపోయారు, నువ్వు మళ్ళీ వాళ్ళ రాజ్యం ఇచ్చావు, వాళ్ళు ఇలా వెనక్కి తిరిగి వెళ్ళారు, పుని కొన్నాళ్ళైనా ఏలుకొనివరా అని ఆగారా? వెంటనే ప్రాతికామిని పంపించి పునర్జీవితానికి పిలిపించేశారు, వెంటనే ఓడించేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. 13 ఏళ్ళు పట్టేసుకుందామన్నారు, అయిందా? పట్టుకున్నారా? వాళ్ళ బలం గురించి ఆలోచన ఉందా?
అవతలవాడి బలం గురించి ఆలోచన ఉందా? తమ బలహీనత గురించి ఆలోచన ఉందా? ఓర్పు ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు? వెళ్ళిపోదాం, కొట్టేద్దాం, నరికేద్దాం, చంపేద్దాం, నువ్వదే, నీ కొడుకులదే. ఎలా ఉంటుందా ఆ రాజ్యం ఇంత ఓర్పు లేని వాళ్ళ దగ్గర? అది ఉండదు. ఆ లక్షణములు ఉంటే రాజ్యం ఉంటుంది, అధికారం ఉంటుంది. ఈ లక్షణములు లేవుగా, లేకుండా ఉండాలంటావేంటి? కుండలో నీళ్లు ఎప్పుడు ఉంటాయి? కుండకి కన్నాలు లేకుండా ఉంటే ఉంటాయి. కుండ నిండా కన్నాలెట్టి కుండలో నీళ్లు పోసి ఎంతకీ దిక్కుమాలకుండా నిండదంటే ఎలా నిండుతుంది? అసలు రాజ్యాధికారము నిలబడడానికి ఏ గుణములు ఉండాలో ఆ గుణములు నీ ఎందును లేవు. లేకుండా ఎలా ఉంటే అవతల వైపు ఉన్నాయి పుష్కలంగా. కాబట్టి వెళ్ళి తీరుతుంది. నువ్వు ఎట్టెళ్ళకూడదంటున్నావో అటే వెడుతుంది. నువ్వు ఆపలేవు. ఆపలేనిది ఆపలేవని తెలుసుకుంటే గుర్రు పెట్టి నిద్రపోతావు. ఆపలేనిది ఆపాలనుకుంటున్నావు, నిద్రపట్టట్లేదు. కానీ ఎందుకు ఆపలేవు? పక్షపాతంతో అంటావు. మళ్ళీ నేను గుణములు చెప్తున్నా, ఉన్నాయని చెప్పు. నీ పిల్లల ఎందు చూపించు. ఇది ఉందయ్యా నా కొడుకుల దగ్గర అని చెప్పు. ఇది ధర్మరాజాల దగ్గర లేదయ్యా అని చెప్పు. రాజ్యాధికారం అటు వెళ్ళదని నేను చెప్తాను. ఏమిటి మాట్లాడతాడండి? ఎలా మాట్లాడతాడు? మనమే మాట్లాడలేము భారతాన్ని పట్టుకున్నప్పుడు. అంటే ఎంత గొప్పగా ప్రశ్న వేసి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి అని